కొత్త చాప్టర్. హార్ట్స్ లైక్ దాట్ అంటే అలాంటి ఆత్మలు అని. చూద్దాం ఏం చెప్తాడు. ఈచ్ హెడ్ ట్రెమెండస్ పాయిజ్. ఎరిచ్కి అద్భుతమైనటువంటి పాయిజ్ అంటే ఏంటమ్మా చెప్పాలి గట్టిగా. పాయిజ్ అంటే నిబ్బరము, మనోనిబ్బరము, స్థితప్రజ్ఞత. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురైనా చలించకుండా నిశ్చలంగా ఉండగలగడం అని. బాబా ఏమన్నారు పాయిజ్ అంటే? అది కూడా చెప్పుకున్నాం మనం చాలాసార్లు, మరి మర్చిపోకూడదు. వేర్ నథింగ్ అప్సెట్స్ యూ ఆర్ నథింగ్ ఎక్సైట్స్ యూ, యు ఆర్ ఇన్ పాయిజ్ అన్నారు బాబా. ఏది నిన్ను ఉద్రేకపరచలేదు అని అన్నమాట. వాడు నెమ్మదిగానే రెస్పాండ్, ఓహో అలాగా. అలాగే నథింగ్ అప్సెట్స్ యూ, కృంగిపోడు కూడా. పలానావాడు పోయాడు రానగానే అయ్యో పాపం పోయాడా అంటాడనమాట. అంతేగాని వీడికి షాక్ అయిపోయి కంగారు పడిపోవడం అనమాట. ఈ రెండు రకాలుగాను కూడా బాధ కానీ సుఖము కానీ వాడిని గాబరా పెట్టేయలేదు. అప్పుడు వాడికి పాయిజ్ ఉన్నట్టు. ఇరిచ్ అనంతమైనటువంటి ఆ లక్షణం ఉన్నవాడు ఇరిచ్. ద గ్రేటెస్ట్ ట్రాజడీ కుడ్ నాట్ ఎఫెక్ట్ హిమ్. అతి భయంకరమైన విషాదం జరిగిపోయిందన్న ఓహో అలాగైంది అంటాడు. ఆయన ఏమి చెల్లించాడు. ఎట్ ది స్లైటెస్ట్ ప్రాబ్లం ఎఫెక్టింగ్ ఎనీవన్ వుడ్ బి ఆఫ్ కన్సర్న్ టు హిమ్. అయితే చిన్న సమస్య, వాడి కాలుకి ఏదో చెప్పు తెగిపోయిందంటే దాని గురించి ఎక్కువ వర్రీ, అరే అదేదో చూడండి రా పాపం వాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అని మళ్ళీ దాని గురించి కల్పించుకోగలడు కూడా. హిస్ పాయిజ్ హెడ్ ఎ క్వాలిటీ దట్ బిలాంగ్ టు ద డొమైన్ ఆఫ్ సెయింట్స్, ఆల్మోస్ట్ గాడ్ లైక్. అతనికి ఉన్నటువంటి ఈ మనోనిబ్బరము భగవంతుడికి దగ్గరలో ఉన్న మహాయోగులకు ఉన్నటువంటి అంత తీవ్రమైన స్థాయిలో ఆ లక్షణం ఉంది ఎరిచ్. ఎట్ దిస్ వాజ్ ద వెరీ థింగ్ దట్ మేడ్ సమ్ ఆఫ్ అస్ యాంగ్రీ అండ్ ఇరిటేటెడ్. ఈ గుణమే మా కడుపు మండిపోతూ ఉండేది. నాలాంటి వాళ్ళకి చికాకు వచ్చేస్తూ ఉండేది. ఏమిట్రా బాబు ఏమి పట్టించుకోడు ఈయన అసలు అని మా కోపం వచ్చేస్తూ ఉండేది. ఫార్ ఎరిచ్ నాట్ ఓన్లీ రిఫ్యూజ్ టు రియాక్ట్ బట్ ఆల్సో రిఫ్యూజ్ టు ఇంటర్వీన్ ఆర్ కరెక్ట్ ది విత్. వచ్చిన గొడవ ఏంటంటే ఈరిచ్చి, ఏమయ్యా నువ్వు పెద్దవాడివి కదా, ఇక్కడ నువ్వు చెప్తే వాడికి అర్థం చేసుకుంటాడు, కోప్పడు అంటే కొరడా జులిపించాల్సిన సమయం వచ్చినప్పుడు నువ్వు పని చేయాలి కదా అంటే అది కూడా ఒప్పుకునేవాడు కాదు. హీ రిఫ్యూజ్ టు కరెక్ట్ ఆర్ డిసిప్లిన్ ఎనీవన్. ఎవడైనా ఇలా చేయకూడదా తప్పు అని మనం సులువుగా చెప్పేస్తూ ఉంటాం. ఆయన ఎప్పుడు చెప్పేవాడు కాదు. నువ్వు సరిగ్గా నడుచుకోవాలి అన్నాను కూడా ఒప్పుకునేవాడు కాదు. నో మ్యాటర్ హౌ మచ్ దట్ పిల్గ్రిమ్ మిస్బిహేవ్డ్ ఆర్ డిస్టర్బ్డ్ ఎవ్రీవన్. వాడు చేసిన పని వలన అక్కడ ఉన్నటువంటి సందర్శకులు అందరి హృదయాలను నొచ్చుకోవచ్చు కాక ఇదేముంటారా మెహరాబాదులో కూడా ఇలాంటి దౌర్భాగ్యం అని. అయినా ఇరిచ్ పోలే అనేవాడు. అండ్ వన్ సచ్ అకేషన్ ఏ పిల్గ్రిమ్ వాస్ కాట్ అండ్ ఏ సైలెన్స్ డే ఇన్ హాస్టల్ డే డ్రింకింగ్ ఆల్కహాల్. ఎంత దుర్మార్గమైనటువంటి మనుషులు ఉంటారో చూడండి. మెహరాబాద్ వచ్చాడు సైలెన్స్ డేకి, మౌనున్నాడు. హాస్టల్ డీలో ఓ మూల కూర్చొని మందు తాగుతున్నాడు. నాట్ ఓన్లీ వాజ్ హీ స్మెల్లింగ్ ఆఫ్ ఇట్ బట్ హీ స్టిల్ హ్యాడ్ ఏ హాఫ్ ఎంప్టీ బాటిల్ విత్ హిమ్ వెన్ హీ వాజ్ ఫౌండ్. వాడిని చూసి ఎవరో కంప్లైంట్ చేశారు, ఏముండో వీడు తాగుతున్నాడని. వాడు వాసన కొట్టడమే కాదు, చేతిలో ఇంకా సగం మందు ఉన్న సీసా కూడా వాడి చేతిలో ఉంది. దాంతో పట్టుకున్నారు వాడిని. ఇట్ వాజ్ డిసైడెడ్ టు ఆస్క్ ద పిల్గ్రిమ్ టు లీవ్ ద ట్రస్ట్ ప్రెమిసెస్ విచ్ ద పిల్గ్రిమ్ అగ్రీడ్ టు. వెంటనే అందరూ అనుకున్నారు వీడిని వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి పవనాలు బయటికి ఈ పరిసరాల నుంచి. వాడు కూడా ఒప్పుకున్నాడు, వెళ్ళిపోతాను, సారీ అండి నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఇరిచ్ ఫెల్ట్ ఇట్ వాజ్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. కానీ ఇరిచ్ అన్నాడు అది కరెక్ట్ కాదు అలా పంపించేయడం అన్నాడు ఇరిచ్. అకార్డింగ్ టు హిమ్ వీ షుడ్ హ్యావ్ confiscated the alcohol and given the pilgrim one more chance after explaining to him the rules. మరి ఏం చేయాలయ్యా అడిగితే ఇరిచ్ చెప్తున్నాడు, ఆ బాటిల్ అతని దగ్గర తీసేసుకొని తప్పునైనా ఆ రూల్స్ చూడలేదా నువ్వు, చూడు అక్కడ ఏముందో రూల్స్ అని వాడికి మరొక్క అవకాశం ఇవ్వాలి, వాడిని వాడు రిపేర్ చేసుకోవడానికి. అంతేగాని ఇలాగ క్రూరంగా మనం పంపించి వేయకూడదు అన్నాడు.
ఐ కమెంటెడ్, కోపం వచ్చింది రుస్తమ్కి. ఇంక దానికి లిమిట్ ఉండాలి కదా, దేనికైనా కోపం వచ్చి. ఎరిచ్, ద రూల్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ టు ఎవ్రీ వన్ వెన్ ద రిజిస్టర్ ఆన్ ద ఫస్ట్ డే. రూల్స్ ప్రతి ఓడికి తెలుసును, అక్కడ అంటించుంటాయి. ఇక్కడ డి హాస్టల్లో కూడా ఇక్కడ ఆల్కహాల్స్ తాగరాదు, దుస్తులు శుభ్రంగా వేసుకోవాలను, రివీలింగ్ డ్రెస్సెస్ వెయ్యకూడదు, మీ ప్రేమను ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమను బాహ్యంగా ప్రదర్శించకూడదు. ఇక్కడ ఈ దేశంలో చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, మన దేశం కాదు ఇది, అన్నీ ఉంటాయి అక్కడ రాసి ఉంటాయి. చూసారమ్మా డి హాస్టల్లో ఆ బాబా ఆర్డర్స్ అవన్నీ. ఎరిచ్ రిటార్టెడ్, సో వాట్, అయితే ఏమిటట అన్నాడు ఇరుచ్. చెప్పేవు నువ్వు ముందు, అయితే ఏమిటి? ఎక్స్ప్లెయిన్ టు హిమ్ అగైన్, మళ్ళీ చెప్పు, వాడికి ఏమిటి నష్టం మళ్ళీ చెప్తే. మేబీ హీ డి నాట్ హీర్ ఇట్ కరెక్ట్లీ, పాపం వాడు సరిగ్గా వినలేదేమో. హీ స్టిల్ డిజర్వ్డ్ వన్ మోర్ ఛాన్స్, అతను మరొక్కసారి క్షమించి తనను తాను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి అన్నాడు. ఐ టుక్ ది ఆపర్చునిటీ టు ప్రోబ్ ఫర్దర్ అన్నాడు. నేను వదలే అక్కడ, మళ్ళీ ఇంకా లోతుగా వెళ్ళి ఇలా అడిగాను, వై డూ యూ రిఫ్యూజ్ టు డిసిప్లిన్ ఆర్ కరెక్ట్ ది పిలిగ్రిమ్స్? ఎందుకు అసలు సరిగ్గా వాడికి సరిద్ది చెప్పి ఇది తప్పురా అని చెప్పేటప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు, ఎందుకు అలా చేస్తావు, ఎందుకు సరిగ్గా క్రమశిక్షణ చెక్ చెయ్యవు నువ్వు అని అడిగాను. ఎరిచ్ వాజ్ సైలెంట్ ఫర్ ఎ మూమెంట్, ఒక నిమిషం పాటు ఎరిచ్ ఏం మాట్లాడలే. వెరీ స్లోలీ హీ రిప్లైడ్, వాట్ కెన్ వీ డూ? పాపం చెప్తున్నాడు ఎరిచ్, మరి నన్ను ఏం చేయమంటావు నన్ను? అవర్ హార్ట్స్ హ్యావ్ బికమ్ లైక్ దట్, మా హృదయాలు అలాగే పనిచేస్తాయి. వీ సీ బాబా ఇన్ ఎవ్రీ వన్, ప్రతివాడిలో బాబాయే కనపడతాడు. అది అలవాటైపోయింది మాకు బాబాతో ఉండి 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 ఉండి. సో వాళ్ళలో బాబా కనపడుతున్నాడు నాకు. సో హౌ కెన్ వీ హ్యామర్ బాబా? అలాంటి బాబాను పట్టుకొని చేతిలో సుత్తి పట్టుకొని పనిష్ చేసేయగలను, వాళ్ళు బాబా ఉన్నాడు కదా అన్నాడు ఈరేజ్. ఐ పర్సిస్టెడ్, యూ హ్యామర్ బాబా ఇన్ ది రెసిడెంట్స్ హూ వర్క్ విత్ యూ. ఈరేజ్ వెంటనే ఇక్కడుండి నీ కోసం పనిచేసే వాళ్ళందరినీ మాత్రం నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా చితకూడేస్తావు అందులో ఉన్న బాబాని. యూ డోంట్ అపియర్ టు హ్యావ్ ఏ ప్రాబ్లం డూయింగ్ దాట్. అప్పుడు నీకేమి తేడా కనపడదే, బాగుంది, వాళ్ళని పట్టుకొని చితకూడేస్తాను అన్నాడు. ఎరిచ్ చెక్కెళ్ళి ఎరిచి నవ్వి, ఇట్ ఈస్ నాట్ బాబా దట్ ఐఎమ్ హ్యామరింగ్ ఇన్ ది రెసిడెంట్, ఇట్ ఇస్ ద ఫాల్స్ సెల్ఫ్, ద ఈగో దట్ ఐ హ్యామర్ వెన్ ఇట్ స్టార్ట్స్ టు అసర్ట్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ బాబా కోసం పనిచేసేటువంటి మెహరాబాద్ వాసుల విషయంలో అయితే అందులో బాబాను చూడడం నేను, వాడిలో ఉన్న అసత్యమైన నేను అది తల పైకెత్తి తనను తాను ప్రకటించుకోవడానికి ప్రయత్నించే దాని తలమే కొడుతూ ఉంటాను నేను అప్పుడు ఆ సందర్భంలో మాత్రం. స్టిల్ ఐ పర్సిస్టెడ్ ఇన్ ఎ వెయిన్ అటెంప్ట్ టు కార్నర్ ఎరిచ్. అయినా నేను ఎరిచిని వదిలిపెట్టలే. వాట్ అబౌట్ ద ఫాల్స్ సెల్ఫ్ ఆఫ్ ది పిలిగ్రిమ్స్? మరి వాడికి ఉంటుంది కదా అసత్యమైన నేను, ఇలాంటి తప్పు చేసిన పిలిగ్రిమ్ కూడా ఉంటుంది కదా, మరి అదెందుకు నువ్వు శిక్షించకూడదు? ఎరిచ్ సైడ్ అండ్ సెడ్, నిట్టూర్చి ఇలా చెప్పాడు ఎరిచ్, దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. వాళ్ళ ఆహాన్ని అలా దెబ్బ కొట్టేస్తూ ఉంటే వాళ్ళు సిద్ధంగా ఉండరు దానికి. ఎందుకని వాళ్ళు ఏదో చూసిపోదామని వచ్చారు తప్ప మీలాగా తలకాయ రోడ్లో పెట్టేసిన వాడు కాదు వాళ్ళు. మీరంతా రోడ్లో తలకాయ పెట్టేసారు, వేసేయి దెబ్బ. అలాగే వాళ్ళు సిద్ధంగా వచ్చిన వాళ్ళు కాదు. వేరే దోస్ హు ఆర్ వర్కింగ్ అండ్ లివింగ్ హియర్ ఆర్ రెడీ. ఇక్కడ ఉన్న వాళ్ళు సిద్ధమైన వాళ్ళు. ఇట్ ఈస్ ఫర్ బాబా టు డ్రా సోల్స్ దట్ ఆర్ రెడీ. సో అలా సంసిద్ధులైనటువంటి ఆత్మలను బాబాయే ఇక్కడికి దగ్గరికి లాక్కుంటూ ఉంటాడు. అంటే వీళ్ళందరూ వచ్చిన పనిచేస్తున్న వాళ్ళు. హీ ద వన్ హూ వర్క్స్ ఆన్ ద సోల్ టు హెల్ప్ ఇట్ రీడ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ఫాల్స్నెస్. వీఆర్ ఓన్లీ హిస్ మీడియం. యాక్చువల్గా మరమ్మత్తు చేసే కార్యక్రమం ఆయనే చేస్తున్నాడు. మనం ఆయన చేతిలో పనిముట్లు మాత్రమే, మనకేం తెలియదు అసలు ఏం చేస్తున్నాము. ఆయనే చేసుకుంటూ ఉంటాడు ఇదంతా. ఐ బిలీవ్ ఎరిచ్ వాజ్ స్పీకింగ్ ఫ్రమ్ హిజ్ హార్ట్. ఎరిచ్ తన నిండు హృదయంతో మాట్లాడతాడని నాకు అర్థమైంది. అండ్ నాట్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ వర్డ్స్ ఆర్ గివింగ్ ఎక్స్క్యూజెస్. ఏదో తనను తాను సమర్థించుకోవడానికి మాట్లాడటం లేదు అతను. దిస్ హెల్ప్డ్ మీ అండర్స్టాండ్ ఈజ్ రిఫ్యూజల్ టు క్రాక్ ద విప్. అప్పుడు ఎందుకు అతను అంత మొహమాట పడతాడు కొత్త వాళ్ళతోటి గబుక్కుని పొరపాటు చేశారని చెప్పడానికి అనేది నెమ్మదిగా నాకు అర్థమైంది.